సో డాక్టర్ ప్రసాద్, ఇప్పుడు చాలా మందికి ఫీజు గురించి వరీ ఉంటుంది. అసలే అబ్రాడ్ అంటే చాలా ఖర్చు అయిపోతుందేమో అని. ఫీజు గురించి ఏంటంటారు? సో యూనివర్సిటీ జియోమెడి ఫీజు వచ్చేసి ఇన్ని రకాలుగా ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయి ఉండి, ఈ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉండి, మనకు యూనివర్సిటీ జియోమెడి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ లోయెస్ట్ ఫీజు ఇన్ జార్జియా అండి. ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ కేటగిరీ లోయెస్ట్ ఫీజు. ఆల్ ఓవర్ యూనివర్సిటీస్ కంపేర్ చేసినా కానీ లోయెస్ట్లో ఉంది. సో ఫీజు వచ్చేసి $5,500 పర్ ఇయర్, అంటే $5,500 పర్ ఇయర్. టోటల్గా మీకు 5 సంవత్సరాల కోర్సు 1 ఇయర్ ఇంటర్న్షిప్ కలిపి $33,000 అవుతుంది. సో అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారము ఒక సెమిస్టర్ పరంగా 2 లక్షల చిల్లర. ఒకవేళ ఇయర్ పరంగా చూసుకుంటే మనకు 4 లక్షల చిల్లర, 4 లక్షలు ప్లస్ ఆర్ మైనస్ 4 lakhs పర్ ఇయర్ ప్రకంగా పే చేసుకుంటూ పోవచ్చు. పర్ ఇయర్ కి 4 lakhs. 4 lakhs ప్లస్ 4 lakhs 30,000 40,000 సంథింగ్ అవుతుంది. సో ఇంకా యూనివర్సిటీ జియోమెడిలో మాత్రమే ఒక ఆప్షన్ ఉంది. అంటే మీకు ఈ టోటల్ ఫీజుని ఏదైతే 2 parts అంటే టోటల్గా $33,000 సింగిల్ టైం పే చేస్తే 6 years హాస్టల్ ఫ్రీ ఆప్ట్ చేసుకోవచ్చు. 6 years హాస్టల్కి పే చేయాల్సిన అవసరం. ఒకవేళ ఈ టోటల్ 6 years $33,000 అంటే సమ్ అరౌండ్ 27 lakhs టోటల్ ప్యాకేజ్ అవుతుంది. కాలేజ్ ఫీజు మొత్తం కూడా 27 లక్షలు అవుతుంది. ఈ 27 లక్షలని సింగిల్ టైంలో ఎవరైతే పే చేయలేని పక్షంలో 50% ఫస్ట్ ఇయర్లో, 50% 4th year స్టార్టింగ్లో పే చేసినాక కూడా హాస్టల్ ఫ్రీ అవుతుంది. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా అంటే రెక్టర్ గారితో చాలా 3 to 5 times కంటిన్యూగా వాళ్ళతోటి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళు కన్విన్స్ చేసి, సో ఇది యూరోప్లో వస్తుంది కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ స్టూడెంట్స్కి ఎక్కువ అవుతున్నది కాబట్టి మీరు హాస్టల్ విషయంలో కన్సిడర్ చేయాలంటే మేడం లీస్ట్ కేసెస్ లోపల కన్విన్స్ అయిపోయి, ఒకవేళ వాళ్ళు టోటల్ ఫీజు మొత్తం సింగిల్ టైంలో పే చేసినా, ఒకవేళ సింగిల్ టైంలో పే చేయలేని పక్షం లోపల 50% ఆఫ్ ది ఫీజు, కాలేజ్ ఫీజు మాత్రమే 50% ఫస్ట్ ఇయర్లో, 50% 4th year స్టార్టింగ్లో పే చేస్తే టోటల్ ఆల్ ఇయర్స్కు హాస్టల్ ఫ్రీ అవుతుందండి. సో అంటే 27-28 లక్షలలో కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు మొత్తం అయిపోతుందండి. ఇంత తక్కువలో ఏ యూనివర్సిటీలో కూడా, జార్జియాలో టిబిలిస్లో కానీ జార్జియాలో కానీ ఏ యూనివర్సిటీలో కూడా మీకు ఇంక్లూడింగ్ హాస్టల్ 27-28 లక్షల్లో అయిపోదు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈ ఫెసిలిటీ మాత్రమే కాకుండా ఇంకా స్పెషల్గా అసలు మీరు ఏంటి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి ఏంటి వాళ్ళకి ఇచ్చే గ్యారంటీ ఏంటి అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి, ఒక రిప్రజెంటేటివ్ నుంచి మెయిన్గా నాకు తెలిసినంత వరకు, ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ టు సక్సీడ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఈ 2 సర్వీసెస్ మాత్రమే మాలాంటి వాళ్ళ దగ్గర డిపెండ్ అయిన విషయం. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని విధాలుగా బాగున్న తర్వాత, సో వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ యూఎస్ కానీ, యూకే కానీ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి, సక్సీడ్ అవ్వడానికి, లీస్ట్ కేసెస్ లోపల మన ఇండియాలో ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కానీ, ఇప్పుడు రాబోయే నెక్స్ట్ ఎగ్జామ్ కానీ క్వాలిఫై కావడానికి, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పీజీ సీట్ రావడానికి కావాల్సిన సపోర్ట్ మనకు యూనివర్సిటీ తరపు నుంచి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఫ్యాకల్టీని రిక్రూట్ చేయడము, తర్వాత మా తరపు నుంచి మేము ఇండియన్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని, సపోజ్ దీపక్ మారవ్ కావచ్చు, ప్రీతి గారు కావచ్చు, వీళ్ళ ఇట్లా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని మనము జార్జియాకు పీరియాడికల్లీ పంపించి జియోమెడిలో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు మన నేషనల్ ఎగ్జిట్ టెస్ట్, నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన కోచింగ్లు, టీచింగ్లు, మెటీరియల్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఎందుకు ఇది కావాల్సిన అవసరం అసలు ఎందుకున్నది, ఇవ్వకపోతే ఏమవుతుంది? సో ఆల్రెడీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ యూనివర్సిటీ జియోమెడిలో చాలా బాగుంది. సో మనము దాంతోపాటు సపోర్టివ్గా ఇంటర్నేషనల్ లెవెల్లో యూనివర్సిటీ వాళ్ళు ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీని ఇన్వైట్ చేసి, వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు, మేము ఇండియన్ ఫ్యాకల్టీ తోటి మనము ఇండియాలో ఉన్న నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై కావడానికి మనము సపోర్ట్ చేస్తున్నాం. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అనేది ఎలిజిబిలిటీ టు ఎంట్రీ టు ఎంబీబీఎస్. అంటే ఓన్లీ అదే నీట్ కోచింగ్ సెంటర్లు నారాయణ కానీ, లేకపోతే చైతన్య కానీ, ఆకాష్ కానీ, ఎన్నో నీట్ కోచింగ్ సెంటర్లు వచ్చినాయి. ఓన్లీ ఇంటర్మీడియట్ చదివితే సరిపోతుంది. నీట్ కోచింగ్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే, ఎలిజిబిలిటీ ఎంబీబీఎస్ చదవడానికి ఎలిజిబిలిటీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సీట్ దొరకడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా, రెండింటికి కూడా నీట్ ఎగ్జామ్ అంటే ఎంట్రీ టు ఎంబీబీఎస్, ఎలిజిబిలిటీ టు ఎంట్రీ టు ఎంబీబీఎస్ అండ్ సీట్ దొరకడానికి కూడా నీట్ ఎగ్జామ్ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఈ నెక్స్ట్ యొక్క ఇంపార్టెన్స్ కూడా అదే విధంగా ఉంది. ఈ 5 years ఆఫ్ కోర్స్, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఎలిజిబిలిటీ టు ప్రాక్టీస్ ఇండియా యాజ్ వెల్ as టు గెట్ పీజీ అడ్మిషన్ ఇండియా, రెండింటి కూడా అంటే ఎలిజిబిలిటీ టెస్ట్ అండ్ కాంపిటేటివ్ టెస్ట్ అంటే సీట్ దొరకడానికి. నీట్ నెక్స్ట్ ఒకటేసారి పుట్టినాయి. నీట్ అంటే ఎలిజిబిలిటీ టు ఎంట్రీ టు ఎంబీబీఎస్, నెక్స్ట్ అంటే ఎగ్జిట్ ఫ్రమ్ ఎంబీబీఎస్.
సో ఇప్పుడు మాకున్న అనుభవం ప్రకారం, మాకున్న 19 ఇయర్స్ ఆఫ్ అనుభవం ప్రకారం ఇప్పుడు ఏ విధంగానైతే నీట్ కోచింగ్ సెంటర్స్ వెలిసినాయో ఇన్ ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ Next కోచింగ్ సెంటర్లు coaching centers. ఖచ్చితంగా వెలుస్తాయి. Okay. ఎందుకంటే ఈ 2 ఇయర్ స్టడీకే ఈ లెవెల్లో కోచింగ్లు ఇస్తే 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడున్న స్టూడెంట్స్ కూడా కోచింగ్ అవసరమే. దాని యొక్క ఇంపార్టెన్స్ ఎవరు కూడా గమనించరు. ఎందుకంటే సపోజ్ ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా లోపల 1.5 crore పెట్టి చదివినా, లేకపోతే బి కేటగిరీ 60 లక్షల నుంచి 70 లక్షలు 60 to 70 lakhs పే చేసి చదివినా కానీ ఏ కాలేజీలోనైనా కానీ ఒక ఫ్యాకల్టీ అంటే టీచింగ్ ఫ్యాకల్టీ వాళ్ళ సిలబస్ అయిపోయిందా లేదా మాత్రమే చూస్తారు. స్టూడెంట్ నేను పాస్ అవుతున్నా, ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అంతవరకే చూస్తారు. కానీ నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ కోచింగ్ ఎలా తీసుకోవాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ ఎక్కడ జరుగుతాయి అన్న విషయంలో వీరి కోర్సు మొత్తం అయిపోయే వరకు ఎవరికి కూడా అవగాహన ఉండదు. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంబీబీఎస్ చదివినప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చదువుతున్న వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. కాకపోతే దానికి సంబంధించిన ట్రైనింగ్లు కానీ కోచింగ్లు కానీ ఇటు ఫ్యాకల్టీకి కానీ ఆ అవసరం ఉండకపోవచ్చు. దానివల్ల స్టూడెంట్స్ ఫస్ట్ అటెంప్ట్లో నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ అయ్యి ఇండియన్ స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఒకసారి అటెండ్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఆల్రెడీ హ్యాబిట్ ఉంది, ఎందుకంటే ఎఫ్ఎంజీకి సంబంధించిన ప్రిపరేషన్ జరుగుతుంది కాబట్టి హ్యాబిట్ ఉంది. ఇక్కడ వాళ్ళకి ఆ హ్యాబిట్ లేదు. ఒకసారి ఫెయిల్యూర్ ఎక్కువ మంది అయినప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ గమనిస్తారు. అదేవిధంగా దానికి సంబంధించిన కోచింగ్లు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. అది కూడా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కోచింగ్ ఇస్తారు. కానీ అక్కడ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఎస్పెషల్లీ మేము ఎక్కడైతే రిక్రూట్ చేస్తున్నామో జార్జియాలో కానీ, జార్జియాలోని యూనివర్సిటీ జియోమెల్లో కానీ స్టార్టింగ్ నుంచి మనం ఎఫ్ఎంజీకి సంబంధించిన కోచింగ్లు ఇప్పుడు లేకపోతే నెక్స్ట్కి సంబంధించిన కోచింగ్ కూడా ఇవ్వడము, ఇంటర్నేషనల్కి సంబంధించిన ప్లాట్ఫామ్స్ లోపల ఏ ఎగ్జామ్స్ ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఏ ఎగ్జామ్ ఎలా కాంపిటీట్ చేయాలి, ఏ ఎగ్జామ్ రాస్తే ఎక్కడ మనము పీజీ చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉన్నది అన్న దాని మీద ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకు పూర్తి అవగాహన ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎంబీబీఎస్ ఆల్రెడీ వీరు యూరోప్ వెళ్తున్నారు. సో పీజీకి ఇండియాకి వచ్చి ఏదో ఇండియాలో కాంపిటీషన్ అని ఉండదు. ఎందుకంటే వేరే డెస్టినేషన్స్ ఎన్ని ఉన్నాయనేది వాళ్ళ క్లాస్మేట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వాళ్ళ సీనియర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేకపోతే ఇండియన్ ఫ్యాకల్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. ఇదంతా కూడా అక్కడ ఒక రీసెర్చ్ జరుగుతున్నది. వాట్ నెక్స్ట్ నా సీనియర్స్ ఏం చేసిండ్రు, నేనేం చేయాలి, ఎక్కడ పీజీ చేయాలి అన్న దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది. అంటే ఇన్ ద సెన్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది, ఇండియాలో చదివిన వాళ్ళకు ఉండదు. సో ఇండియాలో చదివిన వాళ్ళు ఎంతసేపు ఇక్కడ కాంపిటీషన్లో సీట్ వస్తుందా రాదా, కాంపిటీషన్లో సీట్ రాదు. ఎందుకంటే ఎంబీబీఎస్ కంటే కూడా 10 times హైయెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ పీజీ సీట్. ఒకవేళ ఎన్ఆర్ఐ సీట్ తీసుకుందామంటే లాస్ట్ ఇయర్ దాని ప్రకారం 3 నుంచి 4 కోట్లు ఉంది. అందరితోటి ఈజీ కాదు. సో ఇక్కడ ఫ్రీ సీట్ రాదు, సీట్ కొనలేము, పే చేయలేము. అటువంటిప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ అవగాహన అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉండదు. సో ఆ విధంగా మీరు పీజీ వరకు ప్లాన్ చేసుకుంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ ఈజ్ ద ఓన్లీ డెస్టినేషన్. అండ్ యూరోప్ సైడ్ వెళ్తే అక్కడ నుంచి యూకేకి వెళ్ళాను, ఎందుకంటే ఆల్రెడీ యూకే తర్వాత ఇవన్నీ జర్మనీ తర్వాత యూఎస్ ఇవన్నీ కూడా వెస్టర్న్ సైడ్, అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలన్న ఆలోచన ఉండకపోవచ్చు. సో ఫ్యూచర్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేసిన వాళ్ళకు ఇక్కడ ఇండియాలో కూడా రికగ్నిషన్ బాగుంది. దానికంటే ఇండియాలో చేసిన పీజీ కంటే కూడా యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో చేసిన పీజీకి ఇక్కడ ఎక్కువ రెస్పాన్స్ ఉన్నది. సో ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ పీజీ మనకు ఇక్కడ ఇంత పే చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రీ పీజీ ప్లస్ స్టైఫండ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అన్ని ఇంటర్నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్ లో ఎంబీబీఎస్ చేస్తే పూర్తి అవగాహన ఉంటుంది. స్టైఫండ్ గురించి మాట్లాడుతున్నాం కదా మనం ఇప్పుడు. సో అక్కడ ఏమైనా స్టైఫండ్ వచ్చే అవకాశం ఉందా స్టూడెంట్స్ కి? పీజీ లెవెల్లోనా యూజీ లెవెల్ అంటారు. పీజీలో మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయి ఖచ్చితంగా. అండ్ యూజీ లెవెల్లో మెరిట్ స్కాలర్షిప్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో కూడా వీళ్ళకి స్టైఫండ్ ఉంటాయి. ఎందుకు స్టైఫండ్స్ ఉంటాయి? ఫ్రీ పీజీ ఇవ్వడంతో పాటు స్టైఫండ్ ఎందుకు ఇస్తున్నారు అంటే వీళ్ళు ఆల్రెడీ డాక్టర్స్, దే విల్ టేక్ ద సర్వీసెస్ ఆఫ్ ది డాక్టర్స్ అండ్ దే విల్ పే టు యూ, దట్స్ ఇట్. సో అక్కడ అదే ఎంబీబీఎస్ అయిపోయిన స్టూడెంట్స్ కు వాళ్ళు అక్కడ రిక్రూట్ చేసుకొని వాళ్ళ సాలరీస్ పే చేయాలంటే ఎక్కువ అవుతాయి. కాబట్టి వీళ్ళకి పీజీ రూపంలో వీళ్ళ చదివివ్వడం, రెసిడెన్సీ రూపంలో వీళ్ళకి ఇవ్వడం కావచ్చు, లేకపోతే అక్కడ స్టైఫండ్ వాళ్ళ ఆ యూనివర్సిటీ వాళ్ళు పే చేయడం కావచ్చు. తర్వాత ఇటువంటి కంట్రీస్లో మనం చేసినప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ కంట్రీ కావచ్చు. ఈ పీజీ చేసుకున్నప్పుడు వీళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకొని వాళ్ళు ఎన్ని చేసుకోవచ్చు. పేరెంట్స్ మీద డిపెండ్ కావాల్సిన అవసరం ఈ ఇండియాలో ఉన్నంత అక్కడ ఉండకపోవచ్చు. దే విల్ లెర్న్, దే విల్ స్టడీ ఓవర్ దేర్. అది. సో డాక్టర్ ప్రసాద్ గారు, అంటే ఫస్ట్ అసలు ఇండియన్ స్టూడెంట్స్ కి ఇక్కడ నుంచి తెలుగు వాళ్ళు వెళ్ళాలి అని అంటే ఎక్కడికైనా ఫస్ట్ ఫుడ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకంటే స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఫుడ్ ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా అక్కడ? అకామిడేషన్ గురించి, ఫెసిలిటీస్ గురించి అని చెప్పగలుగుతారా? సో హాస్టల్ ఫెసిలిటీ విషయంలో, ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో మనకు సొంత హాస్టల్స్ ఉండడంతో పాటు ఫుడ్ విషయంలో, అంటే హాస్టల్ అనేది ఒకసారి మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఒక రూమ్కి వచ్చేసి 2 కానీ 3 కానీ ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండరు. వాళ్ళకి అటాచ్ వాష్రూమ్స్ ఉంటాయి, సపరేట్గా ఇండివిజువల్గా ఉంటుంది, వాళ్ళు లాక్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ కూడా హాస్టల్. సో ఒక హాస్టల్లో ఒక రూమ్ ఇచ్చేసిన తర్వాత అది పర్మనెంట్గా వాళ్ళకు ఉండిపోతే దానివల్ల మార్పులు చేర్పులు ఏది ఉండదు. సో ఇంకోటి వేరియబుల్ థింగ్ ఏంటంటే ఫుడ్.
ఈ ఫుడ్ అనే విషయంలో సపోజ్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక ఫుడ్ అంటే అన్నం తినాల్సి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏ హోటల్ బాగుంటుంది, ఏ హోటల్లో తింటే టేస్ట్ ఉంటుంది అని అడిగి మరీ ఆ పూట మనం కాంప్రమైజ్ కాకుండా ఆ పూటను మనం కాంప్రమైజ్ కాం, అడిగి మరీ ఏ హోటల్ బాగుంటుందని అడిగి తింటాం. అటువంటిది వీళ్ళు 5 ఇయర్స్ ఆఫ్ కోర్స్ 1 ఇయర్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ చేసినప్పుడు ఆ ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం. అంటే ప్రతి పూట గూడా అంటే పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ప్రతి పూట గూడా వాళ్ళు ఏం తింటున్నారన్న రికార్డ్ యాస్ పర్ మెను మా దగ్గరికి వాట్సాప్‌లో వస్తది. సో మాకక్కడ వచ్చేసి వెంకటలక్ష్మి అని చెప్పి రాజమండ్రి నుంచి ది బెస్ట్ కుక్, ఆంధ్ర కుక్ అక్కడ ఉండడం జరుగుతుంది. సో మనము ఇక్కడ ఆంధ్రాలో గానీ, తెలంగాణలోని, హైదరాబాద్‌లోని అయితే ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో మార్నింగ్ విషయంలో, బ్రేక్‌ఫాస్ట్ విషయంలో ఇడ్లీ, వడ, దోస, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ ఇవే టిఫిన్స్. మధ్యాహ్నము, ఈవినింగ్ వచ్చేసి మనకు వైట్ రైస్‌తో పాటు వెజిటబుల్ కర్రీస్ అండ్ ఎవరైతే నాన్ వెజ్ తీసుకుంటారో వాళ్ళకు వీక్లీ 3 టైమ్స్ నాన్ వెజ్. అందులో ఖచ్చితంగా సండే రోజు మన హైదరాబాదీ బిర్యానీ ఖచ్చితంగా ఉంటది. సో ప్రతి పూట గూడా యాస్ పర్ మెను ఏ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కావచ్చు, టేస్ట్ ఆఫ్ ది ఫుడ్ కావచ్చు. సో అన్ని విధాలుగా మేము ఇక్కడ నుంచి సూపర్వైజ్ చేస్తాం. సో ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో స్టాఫ్ విషయంలో ఖచ్చితంగా మా దగ్గర నుంచి సూపర్వైజన్ ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ హాస్టల్ విషయంలో వాళ్ళు ప్రతి పూట ఏం తింటున్నారు అన్న దాని మీద కూడా పూర్తి అవగాహన ఉండి మనము ఫుడ్ విషయంలో, క్వాలిటీ విషయంలో మనము ఆంధ్ర ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ విధంగా మేము ఫుడ్ సర్వీసెస్ కూడా కంప్లీట్‌గా మన ఆంధ్ర ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా వివరించారు. అసలు జార్జియాకి ఎందుకు వెళ్ళాలి, స్టూడెంట్స్ ఎందుకు జార్జియాని చూస్ చేసుకోవాలి, అక్కడే ఎందుకు ఎంబీబీఎస్ చేసుకోవాలి అని ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అ Thank you. లాట్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదండి, అసలు జార్జియాకి వెళ్ళి ఎందుకు ఎంబీబీఎస్ చేయాలి, అక్కడ ఫీజ్ వివరాలు ఏంటి, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, అకామిడేషన్ ఎలా ఉంటుంది, అండ్ ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం ఈ యూనివర్సిటీ ఉందా, అసలు ఈ జియోమెడి యూనివర్సిటీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, అసలు ఈ సర్టిఫికేట్ ఇక్కడ ఇండియాలో మళ్ళీ అది మనం వర్కౌట్ చేసుకోవచ్చా, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అక్కడ వెళ్ళొచ్చా, యుఎస్ కానీ యుఎస్ఏ కానీ ఎనీ అదర్ కంట్రీకి వెళ్ళొచ్చా అక్కడ నుంచి, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్.